హలో అందరికీ. మీరందరికీ తెలుసు నేను సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసిన అని చెప్పేసి. ఇదైతే 4వ వారం అన్నమాట. కంటిన్యూస్గా 3 వీక్స్ అయితే చేశాను. 4th వీక్ ఆగాల్సి వచ్చింది. ఆ వీక్ అయితే ఆగాను అన్నమాట. మళ్ళీ ఈ వీక్ నుంచి మళ్ళీ కంటిన్యూ అన్నమాట. డిసెంబర్ కంప్లీట్ అయిపోయే లోపు 8 వారాలు కంప్లీట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అన్నమాట. చాలా మంది కూడా అడుగుతున్నారు 7 వారాలే చేస్తారా, 8వ వారం కూడా చేస్తారా అని చెప్పేసి. ఖచ్చితంగా 8వ వారం కూడా చేస్తాను. నేను స్టార్ట్ చేసేటప్పుడే డిసెంబర్ అయిపోయే లోపు ఖచ్చితంగా 8 వారాలు కంప్లీట్ కావాలి అని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన అన్నమాట. కానీ 1 వీక్ అయితే మిస్ అయిపోయింది. చూద్దాము, ఒకవేళ డిసెంబర్ అయిపోయే లోపు 7 వారాలన్నా కంప్లీట్ కావాలి. ఎందుకు ఇలా అనంటే మాత్రం పెళ్లి కాక ముందు నుంచి మా వారు ప్రతి జనవరి 1కు తిరుపతిలో దర్శనం అనేది చేసుకుంటున్నారు అనమాట. పెళ్లి అయిన తర్వాతనైతే మళ్ళీ 3 వీక్స్ దాకా ఆపేసినారు అనమాట వెళ్లకుండా ఉండడం. ఆ 3 వీక్స్ కూడా నేను ప్రెగ్నెంట్ గా ఉండడం వల్ల ఆ టైంలో వెళ్ళకూడదు అని చెప్తే అప్పుడు ఆపేసినారు అనమాట. మళ్ళీ మా పెద్ద బాబు కడుపులో పడినప్పుడు తులాభారం వేస్తా అని చెప్పేసి అయితే మొక్కిన. అంటే మగ పిల్లవాడే ఆడపిల్ల అని చెప్పేసి అయితే ఏం మొక్కలేదు అనమాట. ఎవరు పుట్టినా గానీ తులాభారం వేస్తా అని చెప్పేసి అయితే మొక్కినా అన్నమాట. నేను ఫస్ట్ బాబు పుట్టినప్పుడు వెళ్ళడానికి అయితే కుదరలేదు అనమాట. మళ్ళా సంవత్సరం తర్వాతనే మళ్ళీ మా చిన్న బాబు పుట్టడం వల్ల ఇద్దరికి ఒకేసారి మొక్క అయితే సమర్పించిన అన్నమాట, వడ్డీతో సహా. మా బాబుకు తులాభారం వేసిన దగ్గర నుంచి నేను కూడా ప్రతి జనవరి 1కు తిరుపతికి వెళ్తున్నాను అన్నమాట. సో అందుకే ఇప్పుడు ఈ డిసెంబర్ మొత్తం కంప్లీట్ అయిపోయే లోపు 8 వారాలు కంప్లీట్ అయిపోతే ఈ జనవరి లోపు మళ్ళీ తిరుపతికి మొక్కుతో సహా వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అనుకున్నాను. 7 వారాలు కంప్లీట్ అయిపోయినా సరే ఏ బాధ లేదు నాకైతే. ఈ రోజు కూడా పూజ యథావిధిగా చాలా బాగా జరిగింది. పిల్లలని స్కూల్కి పంపించిన తర్వాత మంచిగా స్నానం చేసి గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసుకొని స్వామివారికి నైవేద్యాలు, కుందులు, విగ్రహాలు, ఫోటోలు, పీఠము అన్ని కడిగేసి పెట్టుకున్నాను అన్నమాట. నైవేద్యాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి పీఠాన్ని అయితే మంచిగా పసుపు బొట్లతో అలంకరించి బియ్య పిండితో మంచిగా ముగ్గు వేసి అలంకరించుకున్నాను అన్నమాట. పీఠం మీద స్వామివారి ఫోటోలు, విగ్రహాలు పెట్టుకున్నాక పిండి ప్రమిదలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. చాలా అంటే 3 వీక్స్ 4 వీక్స్ నుంచి అయితే పిండి ప్రమిదలు చేయడం అయితే చాలా ఇంప్రూవ్ అవుతున్నాను. 3 వీక్స్ అయితే గ్లాస్ లో పెట్టిన తర్వాత చపాతీ కర్రతోటి ప్రెస్ చేస్తే కుందులు అయితే అయినాయి అనమాట. కానీ ఈసారి మాత్రం హ్యాండ్ తోటే చేసిన నేను కుందులు. ఈసారి ఇలా చేయితోటే చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నాకు కూడా తొందరగా పిండి కుందులు అయితే వచ్చినాయి అనిపించింది. ఇంకా చాలా పర్ఫెక్ట్ గా ఇంకా నీట్ గా రావాలని అయితే అనుకున్నాను అనమాట. నేనైతే వీటిని చూసిన తర్వాత కుందులన్నీ చేసిన తర్వాత నామాలు బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట, గంధం తోటి కుంకుమ తోటి. చాలా మంది ఎయిర్ బర్డ్ తోటి పెట్టండి, అలా చేయితో నీట్ గా రావట్లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. నాకెందుకు చేయితోటే నీట్ గా వస్తుంది అని అయితే అనిపిస్తుంది. ఎయిర్ బర్డ్స్ తోటి పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు. ఒకసారి ఆల్రెడీ పెట్టి చూసినాను, నాకు అందుకే నచ్చలేదు అనమాట. అందుకే చేయితోటే చేసేస్తున్నాను నేను. ఏదైనా గానీ మన చేయితోటే చేస్తుంటే అదొక హ్యాపీనెస్, అదొక తృప్తి అన్నమాట. అంత బాగా అనిపిస్తుంది. తర్వాత పిండి ప్రమిదలు కంప్లీట్ అయిపోయే లోపు అయితే మా వారు పూలు, కొబ్బరికాయ, పంచామృతాలకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే తెచ్చేసారనమాట. ఈ లోపు అయితే నేను పసుపు వినాయకుడిని పెట్టి పూలతో అలంకరించుకున్నాను అన్నమాట.
దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః.